కవితకి ఇలా కడుపులో వచ్చినట్టు కనబడుతుంది. ఇలా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కవిత, కేటీఆర్, కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో. చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. కానీ కవితను ఎవరు అడుగుతున్నారు? ఏం గొప్ప చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి. అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి, ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగవద్దు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు. ఒకసారి ఏమంటున్నారు? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు. రెండోసారి ఏం చెప్తుంది? మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్. మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని. అవును నేను చర్చలు జరిపినా, నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా, చెప్పురు అట్లాంటి. మళ్ళీ ఒకసారి ఏమంటుంది? మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాను. ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తుంది. తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి. మా అన్న నా మీద పేడ ఆర్టికల్స్ రాపిస్తుండు. చిట్ చాట్ ఎందుకన్నా? ఏంది చిట్ చాట్ అంటే? తప్పించుకుందానికి మార్గమా? నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం. మస్తు 100ల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్లో కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా పాపం, వాళ్ళని ఎందుకు గోసపెట్టు? వై చిట్ చాట్? కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేటైన బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లె అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే, తెల్లారి ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. చిట్లు చాట్లు ఎందుకన్నా? వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో ప్లీనరీలు చేస్తున్నారు. ఎందుకు అమెరికాలో చోట్లు ఎత్తారా? నాకు తెలియదు, నేను వాళ్ళంతా చదువుకోలేదు. ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది? ఈ దేశం కోసం పోయి ఏమన్నా అమెరికాలో చెప్తున్నారు వాళ్ళు. పేపర్లో మీకెందుకు జాగొస్తుంది? జనం గుండెలోనే మీకు జాగలేదు కదా. జనం గుండెల్లో జాగలేదు. పరపతి పోయింది, గౌరవం పోయింది, వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది. మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినావు, తండ్రి కూతుళ్ళ సంబంధం అది, తండ్రి కూతుళ్ళ పంచాయతీ. గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు. ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరుంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. పోయి మీ నాన్నకి చెప్పు, ఇక పలానాడు లీక్ చేసినాడు, వాని పేరు పలానా, వాని బయటికి పంపించని చెప్పు. కోర్టు ఏందని? ఇదేమన్నా నక్సల్ సామ్రాజ్యమా? కోర్టు లేదు. మీ ఇంట్లో కోర్టులు ఉన్నారా? మీ నాన్న పక్కన కోర్టులు ఉన్నారా? కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది. ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. అల్టిమేట్ గా బాగా పైసలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్దు వచ్చింది. ఆ ముద్దను పంచుకునే కాడ పంచాయతీ వచ్చింది. గాలి వార్తల గురించి తెలిస్తే చెప్తాను. ఇప్పుడు నేను జిమ్మదారి కల్లా రాజకీయ నాయకుడిని, మీకు తెలుసు. 25 ఏళ్ళుగా నేను ఏదైనా ఉంటే వాస్తవం ఉంటే మాట్లాడదు తప్ప వాస్తవం లేదో మాట్లాడదు. గాలి వార్తల గురించి స్పందించాక నాకు కేసీఆర్ కు దూరమైన ఉద్యమకారులందరినీ కవిత కలుస్తానంటుంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల రాజేందర్ కలిస్తే ఏమంటారు? కలవడం అంటే కలవడం నేరం కాదు. అది ఏ పార్టీలలో ఉండని, ఏ రాజకీయాలు ఉండని, నాయకుల మధ్య మాట్లాడుకొని ఇనుపకంచెలు వేసింది వాళ్ళ డాడీ, నాన్నే వేసింది. నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో పెట్టడం, కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఒకరి దావతలకు ఒకరు పోకుండా ఉండడం, ప్రతిపక్ష పార్టీల నాయకుల పలకంచెలు వేయడం అనేటువంటి కల్చర్ని నేర్పింది కేసీఆర్ గారు. దాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి నేనంటున్నాను, మొదటి నుంచి కొట్లాడుతున్నాను, నాయకుల మధ్య పలకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇప్పుడు నన్ను ఎవరు అడిగారు, కేసీఆర్ గారిని ముంగడికి పోతే ఏం చేస్తారని, నా ముంగడికి పోతే దండం పెడతా అని చెప్పాను. సంస్కారం. కాబట్టి డెఫినెట్గా ఇలా కవిత గారు ఏదైతే మాట్లాడుతుందో వారిని అడిగాడు తప్ప నన్నే అడుగుతుంది చెప్తున్నాను. సార్, కాళేశ్వరం అంశంలో పార్టీతో చర్చిస్తామన్నారు, విచారణకు వెళ్తున్నారా సార్? కాళేశ్వరం విషయంలో 50 సార్లు చెప్పిన, కాళేశ్వరం విషయంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా, ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రిగా
నా బాధ్యత, నేను పోతా. మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, చట్టాన్ని గౌరవించే పార్టీ, న్యాయం వెలగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి డెఫినెట్గా పోతా. పోయి చెప్పాలి. కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 పత్తా అన్నాము, చూసారు చాలా మంది. 3 పత్తా పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు భావించుకొని జోకర్ ప్రెస్ పెట్టారు. దీంతో ఏమైనా ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా ఆరోగ్యాల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలే ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ 4 పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి